Hey guys, welcome back to my channel. Welcome back to day 4 of video editing series. So I'm again back with this editing series and మనకి ఇంకా only 2 days left out ఉన్నాయి. ఈ డే తో కలిపి day 4 and day 5. So day 1 and 2 మీకు నచ్చింది అనుకుంటున్నాను. If in case you didn't watch those videos yet, links description లో ఇచ్చేస్తాను. ఈ వీడియో చూస్తూనే ఇమ్మీడియట్ వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేసేయండి. సో దట్ మీకు స్టార్టింగ్ బిగినింగ్ ప్రాసెస్ నుంచి వీడియో ఎడిటింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోకి వచ్చేసి నేను ఆడియో ఎఫెక్ట్స్ అండ్ ఇన్షాట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను బికాస్ దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫర్ ఎడిటర్స్. అది ఉంటే మీరు మీ దానికి ఆడియో యాడ్ చేసుకోవాలన్నా, మ్యూజిక్, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ ఇన్షాట్ కూడా మనకి చాలా ఫీచర్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ పర్చేసింగ్ ది ప్రో. సో అవి ఎలా చేయాలో, ప్రోలో ఏమున్నాయి, మనకి అది పర్చేస్ చేస్తే ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ టు లెర్న్ అండ్ డోంట్ మిస్ ది వీడియో. సో మీకు ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అవుతాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. నేను ఆ ఎడిటింగ్ ప్రాసెస్, ఆడియో ఎఫెక్ట్స్ చెప్తూ దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఎడిటింగ్ ప్రాసెస్లో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. నేనైతే ఓన్లీ ఒక పర్టికులర్ వీడియో ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోని తీసుకుంటున్నాను ఆడియో ఎఫెక్ట్స్ చెప్పడానికి. మీకు కావాల్సిన పార్ట్స్ ఆఫ్ ది వీడియో తీసుకొని దానికి ముందు ఫీచర్స్ చెప్పాను కదా ఎట్లా కంబైన్ చేసుకొని చేయాలో, అవన్నీ చేసుకున్నాక మీరు ఆడియో ఎఫెక్ట్స్ అనేది దానికి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చూపించడానికి కాబట్టి వన్ ఎడిటెడ్ వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆడియో ఎఫెక్ట్స్. ఎడిటెడ్ వీడియో వితౌట్ ది ఆడియో ఎఫెక్ట్స్ తీసుకొని నేను మీతో షేర్ చేస్తాను ఆ సింగిల్ వీడియో. మీకు కావాల్సిన పార్ట్స్ ఆఫ్ వీడియో తీసుకొని ఫస్ట్ దానికి ఎడిట్ చేసి తర్వాత ఆడియో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. సో నౌ లెట్స్ గెట్ ఇట్ ఆన్ వీడియో. So guys, here we're going to look into the audio effects, and same as usual, open the InShot, video, new, and select the required video, parts of the video actually. I selected one video which I already edited from my Vallakshratham vlog. So in that, opening the audio, and so in audio there are 4 categories included. It's music, effects, record, and AI speech. So first let's get into the music. Music consists of the different kinds of the songs, mostly the English, and if you require the Indian music or BGM, they are rarely available for us. You need to import it from the Google or from your files as per now, because I have not entered much of the Indian music. They have the English, Japanese music in such ways. So you can add this for some videos, but for the traditional and the festival videos, you obviously need the Indian audio. And extract audio from video is, if you want to take the audio from any video of your gallery, you can do that. Adding some music to a favorite, which I didn't do. And local, if the audio is in the local files, then that will be appear over here. There's nothing, so అవేం లేవు. అండ్ ఇంపోర్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా మనకి ఇండియన్ ఆడియోనే ఉండదు. సో మీరు ఐదర్ డౌన్లోడ్ చేసి ఫైల్స్లో పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ డ్రాప్ చేసుకోవచ్చు. అలా మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇంపోర్ట్లో. సో ఇంపోర్ట్లో సెట్టింగ్స్కి వెళ్తే, అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇలా తీసుకుంటాం కదా, అవి వద్దంటే డిలీట్ చేసుకొని మనం కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. అప్డేటింగ్ డన్ అని వచ్చేయచ్చు. అండ్ ఇంపోర్ట్ అని వస్తే ఇట్లా ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో, ఎయిర్ డ్రాప్, అదర్ యాప్స్ ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకుని అట్లా ఏం చేసుకోవచ్చు. ఫైల్స్కి వెళ్తే మీరు ఫైల్స్లో ఉంటే అది ఏ పర్టికులర్ ఫైల్లో ఉందో వెళ్ళి తీసుకొని ఓకే అంటే ఇట్స్ ఆల్ డన్, యూ గెట్ ఇట్ ఓవర్ దేర్. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి అడ్జస్టింగ్ ది వాల్యూమ్. అంటే ఇప్పుడు మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఈ వాయిస్ ఎక్కువ రావాలి, నేను పెట్టే మ్యూజిక్ తక్కువ రావాలి, లైక్ లిమిటెడ్ మ్యూజిక్ రావాలి. అప్పుడు ఆ మ్యూజిక్ ఎంత వాయిస్ ఉండాలో మనం పర్టికులర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను. మ్యూజిక్కి వెళ్ళి ఏదో ఒక పర్టికులర్ ఆడియో సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ అని వత్తాలి. లైక్ ఫస్ట్ లోడ్ అవుతుంది, మీకు ముందే డౌన్లోడ్ కాకపోయి ఉంటే లోడ్ అయినాక అది యూజ్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ వీడియోకి అప్లికేబుల్ అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ ఈ ఆడియో మీరు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ వాల్యూమ్ కానీ అలా మీకు ఎక్కడి ఆడియో కావాలి, ఎక్కడ ఆడియో వద్దో అకార్డింగ్లీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి.
సో ఇక్కడ కూడా మనకు ఫీచర్స్ ఉన్నాయి లైక్ ఎడిట్, వాల్యూమ్, డిలీట్. అలా ఎడిట్ అంటే మీకు ఎక్కడ ఏ పర్టికులర్ బిట్ ఆఫ్ ది సాంగ్ కావాలో అక్కడికి మీరు స్ప్లిట్ ట్రిమ్ చేసుకోవాలి ఆడియోని. అదే మీకు వీడియోలో లైక్ టిక్ కొట్టేస్తే అదే పర్టికులర్ అనేది వచ్చేస్తుంది మనకి. వాల్యూమ్ నేను చెప్పాను కదా, అకార్డింగ్లీ మీకు మీ వాయిస్ రావాలా లేకపోతే ఓన్లీ సాంగ్ రావాలా అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి వాయిస్ని, వాల్యూమ్ని. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. మీరు అయితే స్లో మోషన్లో కావాలా, స్టాండర్డ్లోనే ఉండాలి, లేకపోతే ఫాస్ట్ మోషన్లో మీ మ్యూజిక్ అనేది రావాలనేది మీరు అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ స్లో వస్తుంది, లైక్ ఫాస్ట్ వస్తుంది అలాగా. స్పీడ్ అనేది మీకు ముందే చెప్పాను కదా, సేమ్ అప్లికబుల్ టు ది ఆడియో కూడా అలాగే ఉంటుంది. ఈక్యూ వచ్చేసి లైక్ అడ్జస్టింగ్, సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని వాల్యూమ్స్ అడ్జస్ట్ చేస్తుంది సో దట్ మీ వాయిస్ అండ్ మ్యూజిక్ రెండు క్లియర్గా అండ్ ఓవరాల్ సౌండ్ బ్యాలెన్స్ కావడానికి మనం ఈక్యూ వాడతాము. సో మీ వాయిస్, మ్యూజిక్ వాయిస్ రెండు ఈక్వలైజేషన్ చేస్తుంది, రెండు ఈక్వల్గా క్లియర్గా అర్థమయ్యేటట్టు వినిపిస్తుంది మనకి. బీట్ అనేది ఏ పర్టికులర్ దాంట్లో మనకి ఫాస్ట్ రావాలి అట్లా బీట్ అప్లై చేస్తే మనకి ఆ పర్టికులర్ వేలో మనకి అక్కడ పర్టికులర్ స్పాట్లోనే బీట్ అనేది వచ్చి మళ్ళీ నార్మల్ మ్యూజిక్కే అప్లికబుల్ అవుతుంది. డినాయిస్ అంటే మీకు అన్వాంటెడ్ మ్యూజిక్ కానివ్వండి అవి మీకు తీసేస్తుంది, అదే ఓన్గా డిటెక్ట్ చేసి తీసేస్తుంది. వద్దంటే అది డినాయిస్ చేస్తుంది. కావాలంటే ఆన్ చేయాలి అయితే ఆఫ్ చేసేసాలి. కాపీ అంటే ది సేమ్ మ్యూజిక్ విల్ గెట్ కాపీడ్ అగైన్. డూప్లికేట్ అంటే అదే మ్యూజిక్ మీకు తర్వాత ఆ మ్యూజిక్ కంప్లీట్ అవుతుంది ఇంకోసారి కాపీ అవుతుంది, అది డూప్లికేట్ ఫంక్షనాలిటీ. వద్దంటే డిలీట్ చేసేయచ్చు. సో నేను చెప్పాను కదా, మీకు ఆల్రెడీ మ్యూజిక్ లేకపోతే ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసి తర్వాత యూజ్ చేయాల్సి వస్తుంది ఆ మ్యూజిక్ని. అండ్ వాయిస్ ఎఫెక్ట్ ఇంక్లూడ్స్, మీకు ఆ మ్యూజిక్తో పాటు ఏదైనా వాయిస్ ఎఫెక్ట్ కావాలా, లైక్ మాన్యువల్గా మనం మాట్లాడతాం కదా అట్లా కావాలా, లేకపోతే ఓన్లీ మ్యూజిక్ అంటే ఓన్లీ మ్యూజికే పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఎఫెక్ట్స్లో వచ్చేసి ఇలా ఉంటాయి, అంటే మీకు డైరెక్ట్ ఎఫెక్ట్స్ అక్కడ కౌంట్ డౌన్ చూస్తున్నారు చూడండి 3, 2, 1 అనేది. సో అలా ఎఫెక్ట్స్ మీకు న్యూ ఇయర్లో కానివ్వండి, ఫెస్టివల్స్లో ఫైర్ క్రాకర్స్ అలాగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ ద సో మెనీ ఎఫెక్ట్స్ అండ్ దట్ టు ఫ్రీ. ప్రో లేకుండానే మీరు ఎఫెక్ట్స్ అనేది ఫ్రీగా అక్వైర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గెట్టింగ్ ఇంటూ రికార్డ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసేది రికార్డ్ గివింగ్ వాయిస్ ఓవర్ టు యువర్ వీడియో. మీరు ముందు వీడియో ఇవ్వలేదు వాయిస్, ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఆ రెడ్ దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఎంతవరకు చేయాలో అక్కడ వాయిస్ ఓవర్ అవుతుంది. అండ్ టైమర్ కూడా ఉంటుంది మీకు, స్టార్టింగ్ కొంచెం లైక్ లాగ్ టైం కావాలంటే అలా టైమర్ ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు ఓకే అంటే టిక్ అవుతా, లేదా రాంగ్ అని వస్తే వీ కెన్ అగైన్ స్టార్ట్ గివింగ్ ది వాయిస్ ఓవర్. సో ఇక్కడ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, వద్దంటే యూ కెన్ డెలీట్ ఇట్ ఆఫ్. సో మళ్ళీ కొత్త ఫ్రెష్గా ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ ఏఐ స్పీచ్ ఏంటంటే ఇస్ ద బెస్ట్ పార్ట్. మీకు ఇవ్వాలని లేదు వాయిస్ ఓవర్, ఒక ఏఐ ఒక మోడల్తో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే అక్కడ టైప్ చేయాలి మీరు, మీ వీడియోకి ఏం మాట్లాడాలి అనేది అక్కడ టైప్ చేశారనుకోండి. అది టైప్ చేసి మీరు ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఆ మోడల్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది. లుక్ అట్ దిస్, నేను ఇది ఇచ్చాను కదా, సో ఎట్లా అవుట్పుట్ వస్తుందో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమితా బస్రెడ్డి అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఓకే అని వచ్చేస్తే అక్కడ కలర్ కనిపిస్తుంది, అవి ప్రో ఫీచర్స్కి అప్లికబుల్. మీకు నార్మల్ ఒకటే కలర్ ఉండేది అది మనకు అప్లికబుల్, లైట్ బ్రౌనిష్ కలర్ చూడండి ఇలాంటివి అవి మనకు అప్లికబుల్. అది క్లిక్ చేసి ఇప్పుడు బ్రైట్ అని క్లిక్ చేస్తే అది మనకు ప్రో, అది మనకు వద్దు. సో నేను నార్మల్ది తీసుకుంటున్నాను. సో నార్మల్కి వెళ్ళి మనం అది క్లిక్ చేసి స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆ వాయిస్ వస్తుంది. సో మీరే వాయిస్ వినేసండి, ఫస్ట్ లోడ్ అవుతుంది, లోడ్ అయ్యి మీరు ఆ వాయిస్ వినండి ఫస్ట్. Hey, welcome back to my channel Samhita Basirdi. సో అలా ఇన్ ప్లేస్ యువర్ వాయిస్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ది ఏఐ వాయిస్. సో అలా మీ వాయిస్ మీకు వద్దంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో అలా మీకు వేరియస్ ఉన్నాయి, అదే కాదు కొన్ని ఫీచర్సే ఉన్నాయి, కానీ మనకి ఫ్రీగా ప్రో వాడితే మీకు చాలా డిఫరెంట్ ఏఐ స్పీచెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇది ఈ వీడియోకి అబౌట్ ది ఆడియో ఎఫెక్ట్స్. So guys, that was about the audio effects in this video. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సేమ్ యాజ్ యూజువల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. బట్ ఇలాగే మీరు ఇంకా ఎడిటింగ్ సిరీస్ కావాలంటే చెప్పండి, నేను అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా వీడియోస్ ఇంకా ఇలాగే మీకు వస్తూ ఉంటాయి.
అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ సో మీ రేటింగ్ సిరీస్ మిస్ కాకుండా ఉంటారు. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ ఉంటుంది రావడానికి. అండ్ ఆల్సో ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ సో దట్ అక్కడ కూడా నేను అప్డేట్స్ ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి కూడా మీకు యూట్యూబ్లో వచ్చి చూసుకోవచ్చు. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి సంహిత బస్రెడ్డి. సో ఈ వీడియోకి ఇంతే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.